వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వలదిన్నే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు కావలి నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండగా జువ్వలదిన్నె సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అనటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక దానిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. గవర్నమెంట్ కానీ మీకు కానీ వచ్చేటువంటి నష్టం ఏదైనా చెప్పి కానీ మేము ఏదైనా నెత్తిని పెట్టుకుని ఎత్తుకోబోతారు సార్ మీరు మేము కంట్రోల్ చేయలేమనంటే మేము వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వలదిన్నే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు కావలి నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండగా జువ్వలదిన్నె సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అనటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక దానిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. గవర్నమెంట్ కానీ మీకు కానీ వచ్చేటువంటి నష్టం ఏదైనా చెప్పి కానీ మేము ఏదైనా నెత్తిని పెట్టుకుని ఎత్తుకోబోతారు సార్ మీరు మేము కంట్రోల్ చేయలేమనంటే మేము పోయేయడానికి కాదు, మేము పోతాం బాగానే ఉంది, మేము పోవడానికి ఇబ్బందిలే. అది ఏది వాళ్ళు ఇచ్చిన లెటర్ వాళ్ళు మాకు ఆయన లెటర్ మాకు సంబంధం లేదు. కిట్ నెంబర్ 912 నాకు బైండింగ్ కాదు, మీకు ఇచ్చిన డైరెక్షన్ అంటే మాకేం సంబంధం. ఆయన మ్యారిటైమ్ బోర్డులో 5 మంది అంటే మీరు వస్తాయంటే మాకు బైండింగ్ కాదు. వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వలదిన్నే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు కావలి నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండగా జువ్వలదిన్నె సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అనటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దానిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. కిట్ నెంబర్ 912 నాకు బైండింగ్ కాదు, మీకు ఇచ్చిన డైరెక్షన్ అంటే మాకేం సంబంధం. ఆయన మ్యారిటైమ్ బోర్డులో 5 మంది అంటే మీరు వస్తాయంటే మాకు బైండింగ్ పోయి ఆడ చూసినందువల్ల ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, మత్స్యకారుల భవిష్యత్తు కళలు నెరవేర్చే దిశగా జగన్ హయాంలో ప్రారంభమైనటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులకు వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్సీపీ నేడు చలో
జువ్వలదిన్నె కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఇటు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చలో జువ్వలదిన్నె కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏదైతే జువ్వలదిన్నె ప్రాంతానికి కేవలము 500 మీటర్ల దూరంలోనే ఇటు బ్రిడ్జు వద్ద పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అదేవిధంగా మత్స్యకారులను పూర్తిగా కూడా జరిగింది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు కావలి నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండగా జువ్వలదిన్నె సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.